పాసమైలారం కార్మికుల పక్షాన యమపాసంగా మారింది. సిగాచి కంపెనీ పిశాచై 40 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 43 మంది మృతి చెందగా ఇంకా కొందరిని గుర్తించలేదు. పేలుడు ధాటికి శరీరాలన్నీ ఛిద్రం కావటంతో ఏ మృతదేహం ఎవరిదని గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 18 మృతదేహాల్ని గుర్తించగా 18 మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హాస్పిటల్లో ఉన్న మరో 18 మృతదేహాల్ని గుర్తించేందుకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మృతి చెందిన వారిని గుర్తించలేని దుస్థితి అలా ఉంటే శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ప్రమాదం జరిగి 3 రోజులవుతున్నా తమ వారి పరిస్థితి ఆచూకీ తెలియక బాధిత కుటుంబాలు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారిని గుర్తించడం లేదన్న కోపంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సిగాచి కంపెనీ ఎదుట నిరసన చేపట్టారు. అధికారుల వల్ల కాదంటే తామే మృతదేహాల్ని వెలికి తీస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం అక్కడికి వెళ్లిన మంత్రి దామోదర రాజనరసింహన్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు బాధిత కుటుంబ సభ్యులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు ఆవేదనతో కూడిన ఆవేశం వెళ్లగక్కుతుంటే బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్కు చెందిన బాధిత కుటుంబ సభ్యులు మాత్రం బిక్కుమంటూ గడుపుతున్నారు. తెలియని ఊరిలో తమ వారి ఆచూకీ తెలియని గందరగోళంలో హాస్పిటల్ ముందు మృతదేహాల కోసం పడిగాపులు కాస్తున్నారు. 3 రోజుల క్రితం పరిశ్రమలో పేలుడు సంభవించగా ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఎటు చూసినా మాంసపు ముద్దలే కనిపిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి ఎముకలు, దంతాలతో పాటు ఇతర నమూనాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో FSL టీం ఆధారాలు సేకరిస్తుంది. దర్యాప్తులో FSL రిపోర్టు కీలకం కానుంది.